హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అల్నూర్ లెర్నింగ్ ఉర్దూ త్రూ తెలుగు ద్వారా ఉర్దూ నేర్చుకోవటం లెసన్ నంబర్ 25. ఈరోజు మరికొన్ని పదాలతో మీ ముందుకు వస్తున్నాను. అవి ఏమిటంటే నిజం అంటే సచ్, అబద్ధం అంటే झूठ, కుడి అంటే దాయ్, ఎడమ అంటే బాయ్, మధ్య అంటే దర్మియాన్, ఎత్తు అంటే ఊంచాయి, లోతు అంటే గహరాయి. ఈ మాటల మీద కొన్ని వాక్యాలు చూద్దాం. నిజం అంటే సచ్ అని అనుకున్నాం కదా, దాన్ని వాక్యంలో ఏ విధంగా ఉపయోగిస్తారో ఇప్పుడు చూద్దాం. నేను నిజం చెబుతున్నాను. మై సచ్ బోల్ రహా హూ. మై అంటే నేను, సచ్ అంటే నిజం, బోల్ రహా హూ అంటే చెబుతున్నాను అని పూర్తిగా వస్తుంది. నేను ఎప్పుడూ నిజమే చెబుతాను అనే దానికి ఉర్దూలో ఏమంటారంటే మై హమేషా సచ్ బోలుంగా. మై అంటే నేను, హమేషా అంటే ఎల్లప్పుడూ, సచ్ బోలుంగా నిజమే చెబుతాను అని వస్తుందన్నమాట. నీవు నిజం చెబుతున్నావా అని ప్రశ్నించావనుకోండి, దాన్ని ఈ విధంగా మనం ఉర్దూలో అంటాం, క్యా తుమ్ సచ్ బోల్ రహా హై. క్యా అంటే ఏమిటి, నువ్వు, తుమ్ అంటే నీవు, సచ్ అంటే నిజం, బోల్ రహా హై చెబుతున్నావా అని వస్తుంది. అబద్ధం అంటే झूठ. ఈ झूठను ఉపయోగించి కొన్ని వాక్యాలు చూద్దాం. అతను అబద్ధం చెబుతున్నాడు. ఉస్నే झूठ బోల్ రహా హై. ఉస్నే అంటే అతను, झूठ అంటే అబద్ధం, చెబుతున్నాడు అంటే బోల్ రహా హై చెబుతున్నాడు. తర్వాత నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను. దానికి ఉర్దూలో మై కభీ झूठ నహీ బోలుంగా. నేను ఎప్పుడు, మై కభీ, झूठ అంటే అబద్ధం, చెప్పను, నహీ బోలుంగా అని వస్తుంది. నీవు అబద్ధం చెబుతున్నావు అని ఉన్నదనుకోండి, దాన్ని తుమ్ झूठ బోల్ రహా హై. నీవు అబద్ధం చెబుతున్నావు, తుమ్ అంటే నీవు, झूठ అంటే అబద్ధం, చెబుతున్నావు అంటే బోల్ రహా హై అని వస్తుంది. ఇప్పుడు కుడి అంటే దాయ్, కుడి వైపు అంటాం కదా, దాయ్, దాయ్ తరఫ్. కుడి వైపు అంటే దాయ్ తరఫ్ అంటాం, దాయ్ అని అంటారు కుడి అంటే. ఇప్పుడు కుడిని ఉపయోగించి కొన్ని వాక్యాలు చూద్దాం. అతను కుడివైపు మలుపు తిరిగాడు అని అంటాం కదా మనం. ఉస్నే దాయ్ తరఫ్ ముడ్ గయా థా. ఉస్నే అంటే అతను, దాయ్ తరఫ్ అంటే కుడి వైపు, తరఫ్ అంటే వైపు అనమాట. దాయ్ అంటే కుడి, కుడి వైపు, ముడ్ గయా థా. ముడ్ గయా అంటే మలుపు తిరిగాడు, గయా థా అంటే తిరిగాడు, ముడ్నా అంటే తిరగటం, మలుపు తిరిగాడు. ఉస్నే దాయ్ తరఫ్ ముడ్ గయా థా. అతను కుడివైపు మలుపు తిరిగాడు. నేను కుడివైపు చూశాను. మై దాయ్ తరఫ్ దేఖా థా. మై అంటే నేను, దాయ్ తరఫ్ అంటే కుడివైపు, దేఖా థా అంటే చూశాను. తర్వాత నీవు కుడివైపు తీసుకువెళ్ళు. తుమ్ దాయ్ తరఫ్ లేకర్ జానా. ఆటో వాళ్ళకి ఎవరికన్నా చెప్తాం కదా, నువ్వు కుడివైపు తీసుకెళ్ళు అంటాం కదా. తుమ్ దాయ్ తరఫ్ లేకర్ జానా అంటే కుడివైపు తీసుకువెళ్ళు. అలాగే ఎడమ వైపు కూడా సేమ్ వర్డింగ్ వస్తుంది. ఎడమ వైపు అంటే బాయ్, బాయ్ తరఫ్. బాయ్ తరఫ్ అంటే ఎడమ వైపు అంటే అతని ఎడమ వైపు మలుపు తిరిగాడు. అదే మాటను మనం ఎడమ వైపు పెట్టి మాట్లాడుతాం అన్నమాట. అతను ఎడమ వైపు మలుపు తిరిగాడు. ఉస్నే బాయ్ తరఫ్ ముడ్ గయా థా. అతను ఎడమ వైపు మలుపు తిరిగాడు. నేను ఎడమ వైపు చూశాను. మై
బాయ్ తరఫ్ దేఖా థా, నేను ఎడంవైపు చూశాను. నీవు ఎడంవైపుకు తీసుకువెళ్ళు. తుమ్ బాయ్ తరఫ్ లేకర్ జానా, తీసుకువెళ్ళు అంటే లేకర్ జానా అని వస్తుంది. దాయ్ అయిపోయింది, బాయ్ అయిపోయింది. ఇప్పుడు మధ్యలో అన్నదాన్ని ఏ విధంగా చెప్పాలి? మధ్యలో అంటే దర్మియాన్, దర్మియాన్ అని అనాలి. ఇప్పుడు దర్మియాన్ ఉపయోగించి కొన్ని వాక్యాలు చూద్దాం. దీని మధ్యలో ఏముంది అని ఒక ప్రశ్న ఉందనుకోండి, దాన్ని ఏ విధంగా అనాలి మనం ఉర్దూలో? ఇస్కే దర్మియాన్ క్యా హై, దీని మధ్యలో ఏముంది? ఇస్కే దర్మియాన్, ఇస్కే అంటే దీని, దర్మియాన్ అంటే మధ్యలో, క్యా హై అంటే ఏముంది అని వస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగింది అని ఉందనుకోండి వాక్యం. ఆప్ దోనోకే దర్మియాన్ క్యా झगड़ा हुआ है, ఆప్ దోనోకే మీ ఇద్దరి మధ్య, తమరిద్దరి మధ్య, దర్మియాన్ అంటే మధ్య, క్యా झगड़ा ఏమి గొడవ, హువా హై జరిగినది, అయ్యింది అని కూడా వస్తుంది. ఆప్ దోనోకే దర్మియాన్ క్యా झगड़ा हुआ है, మీ ఇద్దరి మధ్య ఏమి గొడవ జరిగింది అని వాక్యం పూర్తవుతుంది. దీనిని మా మధ్యకు తీసుకురాకు అని అంటాం కదా మనం సాధారణంగా మాట్లాడేటప్పుడు. దీనిని మా మధ్యకు తీసుకురాకు. ఇస్కో హమారే దర్మియాన్ మత్ లేకరాओ, ఇస్కో అంటే దీనిని, హమారే దర్మియాన్ మా మధ్యకు, మత్ లేకరాओ తీసుకురావద్దు, తీసుకురాకు అని వస్తుందన్నమాట. ఇప్పుడు ఎత్తులో ఉన్నది అని చెప్పడానికి ఊంచాయి, ఊంచాయి అని అంటారు అని అనుకున్నాం కదా. దాని వాక్యంలో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఈ బిల్డింగ్ చాలా ఎత్తుగా ఉంది అని అంటాం కదా సాధారణంగా మనం. ఏ ఇమారత్ బహుత్ ఊంచా హై, బహుత్ ఊంచా హై ఏ ఇమారత్, ఏ ఇమారత్ అంటే ఈ బిల్డింగు, బహుత్ అంటే చాలా, ఊంచా హై ఎత్తుగా ఉంది అని అంటాం. ఆ తర్వాత ఆ పక్షి చాలా ఎత్తులో ఎగురుతోంది అని అంటాం కదా. దాన్ని ఓ పరిందా బహుత్ ఊంచాయి పే ఉడ్ రహీ హై, ఊంచాయి పే అంటే ఎత్తులో, ఓ పరిందా ఆ పక్షి, బహుత్ అంటే చాలా, ఉడ్ రహీ హై ఎగురుతోంది. అలాగే దీనిని ఎత్తులోకి తీసుకువెళ్లకు, దీనిని అంటే ఏదో వస్తువుని ఎత్తుగా తీసుకెళ్లకు, పడిపోతే పగిలిపోద్దని చెప్తాం కదా. అలాగా దీనిని ఎత్తులోకి తీసుకువెళ్లకు అని అన్నాం. దాన్ని ఉర్దూలో ఏ విధంగా అంటారు? ఇస్కో ఊంచాయి పే మత్ లేకర్ జాओ, ఇస్కో అంటే దీనిని, ఊంచాయి పే, ఊంచాయి పే అంటే ఎత్తులోకి, మత్ అంటే తీసుకువెళ్ళొద్దు అని చెప్పడానికి ముందు మత్ ఉపయోగిస్తాం. లేకర్ జాओ అంటే తీసుకువెళ్ళటం, మత్ లేకర్ జాओ అంటే తీసుకువెళ్ళవద్దు, తీసుకువెళ్లకు అని అర్థం వస్తుంది అన్నమాట. ఇకపోతే లోతు అనే దాన్ని గెహరాయి అంటారు ఉర్దూలో. దాన్ని వాక్యంలో ఏ విధంగా వాడతారో ఇప్పుడు చూద్దాం. ఈ సముద్రం చాలా లోతుగా ఉంది అని అంటాం కదా. ఆ సముద్రం, ఏ సముందర్, ఏ సముందర్ బహుత్ గెహరా హై, ఏ సముందర్ ఈ సముద్రం, బహుత్ అంటే చాలా, గెహరా, గెహరాయి అంటే లోతు, గెహరా అంటే లోతుగా ఉంది అని చెప్పడం కోసం గెహరా అంటాం. ఇక్కడ గెహరాయి హై అని అనకూడదు, గెహరా హై అని అంటే సరిపోతుంది. ఏ సముందర్ బహుత్ గెహరా హై, ఈ సముద్రం చాలా లోతుగా ఉంది. అలాగే చేపలు నది లోతుల్లో ఉంటాయి అని ఒక వాక్యం ఉంది. దాన్ని ఉర్దూలో ఏమంటారంటే మచిలియా దరియా కే గహరాయి మే రహతే హై, మచిలియా అంటే చేపలు, దరియాకే అంటే నదికి, గహరాయి మే నదిలో, లోతుల్లో, నది లోతుల్లో, నదికే దరియాకే గహరాయి మే నది లోతుల్లో, రహతే హై ఉంటాయి అనే అర్థం వస్తుంది. సముద్రపు లోతుల్లో ముత్యాలు ఉంటాయి అనే వాక్యం ఉందనుకోండి. సముందర్ కి గహరాయి మే మోతియా మిల్తే హై,
ముత్యాలు ఉంటాయి లేదా ముత్యాలు దొరుకుతాయి అని అర్థం వస్తుంది. ఉంటాయి అంటే రహతే హై అని అనొచ్చు. మిల్తే హై అంటే దొరుకుతాయి. సముద్రపు లోతుల్లో ముత్యాలు ఉంటాయి. సముద్రకే గహరాయి మే మోతియా మిల్తే హై, మోతియా దొరుకుతాయి, ముత్యాలు దొరుకుతాయి అని మనం వాక్యాన్ని పూర్తి చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ లెసన్ ఇంతటితో ముగిద్దాం. వెళ్ళే ముందు మీతో ఒక చిన్న రిక్వెస్ట్. తప్పనిసరిగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మర్చిపోవద్దు. ప్రాక్టీస్ మాత్రం చేస్తూనే ఉండండి. తొందరగానే మీకు భాష మీద పట్టు ఏర్పడుతుంది. అంతవరకు సెలవు మరి. గుడ్ బై ఫర్ నౌ.